ఎస్ న్యూస్ కి స్వాగతం. నేను వినతి. ముందుగా హెడ్లైన్స్. ఏపీ హస్తకళలను సాంకేతికతలను జోడిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా వైసీపీ తీరు ఉందని మండిపడ్డారు. ఏపీ హస్తకళలను సాంకేతికతలను జోడిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనల మేరకు దేశంలో తొలిసారిగా హస్తకళా ఉత్పత్తులకు క్యూఆర్ కోడ్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. లేపాక్షి ఆధ్వర్యంలో ప్రత్యేక క్యూఆర్ కోడ్ వ్యవస్థను ప్రారంభించారు. క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయగానే ఆయా కళాఖండానికి సంబంధించిన పూర్తి వివరాలు క్షణాల్లో అందుబాటులోకి రానున్నాయి. కళాఖండం చరిత్ర, సాంస్కృతిక విశిష్టత, దానిని రూపొందించిన కళాకారుడి పేరు, నైపుణ్యం, తయారీ విధానం క్యూఆర్ కోడ్లో రానున్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచన మేరకు దేశంలో తొలిసారిగా హస్తకళా ఉత్పత్తులకు క్యూఆర్ కోడ్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. లేపాక్షి ఆధ్వర్యంలో ప్రత్యేక క్యూఆర్ కోడ్ వ్యవస్థను ప్రారంభించారు. క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయగానే ఆయా కళాఖండానికి సంబంధించిన పూర్తి వివరాలు క్షణాల్లో అందుబాటులోకి రానున్నాయి. అలాగే ముడిసరుకు, తయారీ సమయం, వస్తు కొలతలు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. జిఐ ట్యాగ్, ఒక జిల్లా ఒక ఉత్పత్తికి సంబంధించిన వివరాలు కూడా క్యూఆర్ కోడ్ ద్వారా అందుబాటులో ఉంటాయి. మొదటి దశలో రాష్ట్రంలోని 8 ఐకానిక్ హస్తకళా ఉత్పత్తులకు ఈ క్యూఆర్ కోడ్ వ్యవస్థను అమలు చేస్తున్నారు. బొబ్బిలి వీణ, కలంకారీ పెయింటింగ్స్, సవర ఆదివాసీ పెయింటింగ్స్ వంటి ప్రముఖ హస్తకళా ఉత్పత్తులకు డిజిటల్ ప్రొఫైల్ను రూపొందించారు. త్వరలోనే అన్ని హస్తకళా ఉత్పత్తులకు క్యూఆర్ కోడ్ను విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఈ విధానం ద్వారా నకిలీ హస్తకళా ఉత్పత్తులకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రపంచ మార్కెట్లో ఏపీ హస్తకళలకు మరింత ఆదరణ పెరగడం, కళాకారులకు సరైన గుర్తింపు, మెరుగైన ఆదాయం లభించడం ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. క్యూఆర్ కోడ్ విధానంతో రాష్ట్ర హస్తకళలను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా వైసీపీ తీరు ఉందని మండిపడ్డారు. డిఎస్సిపై వైసీపీ అనవసర రాద్ధాంతాలు చేస్తోందని, 18,000 మంది పరీక్ష రాసి ఉద్యోగం సంపాదిస్తే వారి జీవితాలను జగన్ నాశనం చేయాలని చూస్తున్నారని విమర్శలు గుప్పించారు. వైసీపీ నాయకులకు చర్చకు రావాలని మంత్రి నారా లోకేష్ ఎప్పుడో సవాల్ చేశారని, దానిపై చర్చించే దమ్ము ధైర్యం జగన్కు కానీ వైసీపీ నాయకులకు కానీ లేదన్నారు. మరోసారి అబద్ధపు ప్రచారాలు నిర్వహిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందని హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ధర్నాలు నిర్వహిస్తే ఎవరూ అడ్డుకోరని, నిత్యం రద్దీగా ఉండే ప్రదేశాల్లో ధర్నాలు చేపట్టడం ఏమిటని మండిపడ్డారు. రాజకీయ విమర్శలు హుందాతనంగా ఉండాలని, అంతేకాని తమ అధినేత చంద్రబాబు నాయుడిని, యువనేత నారా లోకేష్ను నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని, తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తోందని గట్టిగా బుద్ధి చెప్తామని ఘాటుగా హెచ్చరించారు. వైసీపీ యొక్క పిచ్చి పరాకాష్ఠకు చేరింది. ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల అధికారంలోకి వచ్చి ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. మెగా డిఎస్సి 8 నెలల కింద జరిగిన మెగా డిఎస్సిలో అవకతవకలు జరిగినాయి, అవినీతి జరిగినాయి అని మాట్లాడుతున్నారు. మేము సవాల్ చేశాం. మేము వైసీపీ ఆఫీస్కైనా, తాడేపల్లిలో వైసీపీ జగన్ ఇంటికైనా వస్తానికి సిద్ధమని మా నాయకుడు మంత్రి నారా లోకేష్ గారు అనౌన్స్ చేశాడు. అలాగే మా పార్టీ బహిరంగ చర్చకు సిద్ధము, నువ్వు డైరెక్ట్గా రా, లేకపోతే ఆన్లైన్లో అయినా సరే సిద్ధమని అనౌన్స్ చేశాడు. దాన్ని మెగా డిఎస్సిలో ప్యాకాట్ ఆడే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు. బ్రిడ్జ్ గేమ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసినటువంటి గేమ్స్లో, స్పోర్ట్స్లో ఉన్న లిస్టులో ఒకటి. ఈ అజ్ఞానులకు అది కూడా తెలియదు. దాన్ని చెప్పడం జరిగింది. అయినా మెగా డిఎస్సిలో బ్రిడ్జ్ గేమ్లో ఏ ఒక్కరికి ఉద్యోగం రాలా, అది కూడా వాళ్ళకి తెలియదు. అలాగే నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. మేము అడిగాం, మేము చర్చకి సిద్ధం అన్నాం, అసెంబ్లీకి రండి, రేపు 17వ తారీఖు నుంచి అసెంబ్లీ ఉంది, దమ్ము ఉంటే ఇప్పుడు ప్రకటించండి, మేము 17 నుంచి అసెంబ్లీకి వచ్చి అత్యున్నత వేదికలో తేల్చుకుంటాం మేము అని చెప్పండి. తప్పులేదు. మీడియా ఉంటుంది, ప్రజలు ఉంటారు, అందరూ వింటారు. 1-2 రోజులు మేమే ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తాం, అదనంగా సమయం కేటాయించమని మెగా డిఎస్సి మీద పెడదాం. కానీ రారు. బహిరంగ చర్చకు సిద్ధం అంటే రారు.
రోడ్ల మీద కూర్చొని ఉదయం నుంచి మందు తాగిచ్చి ఇక్కడ కొంతమంది కార్యకర్తలకి మందు తాగిచ్చి ఇక్కడే ఉన్నాయి. క్వార్టర్ బాటిల్ అవి కూడా పట్టుకున్నాం. మందు బాటిల్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. తాగేసి ఇక్కడే పడేశారు. ఉదయాన్నే మందు తాగేసి అనరాని మాటలు నారా లోకేష్ చెప్తా ఉన్నా. నేను అప్పటికి ఏసీపీ గారికి చెప్పాను, ఇది కరెక్ట్ కాదు, వాళ్ళకి ఇక్కడ అనుమతి ఇచ్చారా అని అడిగా. అనుమతి ఇచ్చారంటే అనుమతి ఇవ్వలేదు అన్నారు. అనుమతి ఉన్నప్పుడు ఎలా పెట్టారు? ఇక్కడ బుడమేరు వంతెన సెంటర్ అనేది చాలా ట్రాఫిక్తో కూడుకున్నటువంటి ప్రజలకి ఇన్కన్వీనియన్స్, ప్లస్ ధర్నాలు చేసుకోవడానికి ధర్నా చౌక్ ఉంది. మేము అపోజిషన్లో ఉన్నాం. మొన్నటి దాకా ఎక్కడ చేసాం ధర్నాలు? ధర్నా చౌక్లో చేసాం. వాళ్ళు అధికారంలోకి వచ్చారు, మేము అధికారంలోకి వచ్చాం, వాళ్ళు కూడా ధర్నా చౌక్లో చేశారు. ధర్నా చౌక్లో చేసుకోవాల్సిన ధర్నాని ఇక్కడ రోడ్డు మీద పెట్టి లోకేష్ని బూతులు తిడతా ఉంటే చూస్తా ఊరుకోడు బోండావమా, ఒళ్ళు దగ్గర పెట్టుకోమని హెచ్చరిస్తా ఉన్నా. సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ వాళ్ళు మీకు ఇక్కడ బోండావమా ఉన్నాడు, వస్తూనే లేదు. నారా లోకేష్ జోలికి వచ్చిన, చంద్రబాబు నాయుడు గారి జోలికి వచ్చిన తోలు తీసేస్తా. అట్లాగే మీ ప్రభుత్వంలో గ్రూప్ 1 అని పెట్టి ఆ గ్రూప్ 1లో హాయిలాండ్లో పేపర్లు దిద్దిచ్చి డిఎస్పీలు ఆర్టీఓలు ఈ పోస్టులకి మీరు బహిరంగంగా 5 కోట్లకి 10 కోట్లకి అమ్ముకుంటే అది తెలుగుదేశం పార్టీ చెప్పలా, మీ అవినీతి కోర్టు చెప్పింది. హైకోర్టు చెప్పి వాళ్ళందరినీ కూడా ఆ ఉద్యోగాలు ఆపిచ్చింది. మీరు ఏదైనా ఎలాంటి న్యాయ పోరాటం చేయి, ఎక్కడన్నా మాట్లాడు, లేదంటే ధర్నా చౌక్లో ధర్నా పెట్టుకో, ధర్నా చౌక్లో మాట్లాడుకో. ఇలాగా ప్రజల బస్ స్టాప్లో నువ్వు రోడ్డు మీద కూర్చొని నువ్వేనా హీరోవా, నువ్వేనా పెద్ద తోపువా, ఇక్కడ రోడ్డు మీద పెడితే బోండావమ్మ చూస్తా ఊరుకుంటాడా? లోకేష్ జోలికి వస్తే వాళ్ళు తీస్తానే హెచ్చరిస్తా ఉన్నా. ప్రజాస్వామ్యబద్ధంగా ఈ 2 ఏళ్ళు మేము లా అండ్ ఆర్డర్ని గౌరవించి అలాగే చట్టాన్ని గౌరవించి మేము వీళ్ళ జోలికి రాలా. ఇవాళ శృతి మించారు. రేపు ఊరుకుంటే మా కార్యాలయం లోపల కూడా వచ్చేటట్టున్నారు. పోలీస్ ఆఫీసులు పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళి కూడా ధర్నాలు. పోలీసులు కూడా అడుగుతా ఉన్నా, ఎందుకు మీకు ఉదాసీనత? ఇక్కడ మీరు పర్మిషన్ ఇచ్చారా? ఇవ్వలేదు. పర్మిషన్ ఇవ్వకుండా మరి మీరు ఎందుకు పెట్టించారు ఇక్కడ? మీకేంటి అంత ఇంట్రెస్ట్ ఏంటి? పోలీసులకి 2 గంటలు ఆయన చెప్పి 2 గంటలు ఆయన చెప్పి పోలీసులకి ఏం చేశారు? పోలీసులు చూస్తూ ఊరుకున్నారు. అంటే మేము వైసీపీ కార్యకర్తలు మందు కొట్టి తాగేసి మా నాయకుడిని తిరిగితే మేము ఊరుకుంటామా? వస్తూనే లేదు. అందుకనే శృతి మించిన వైసీపీ ఆగడాలను అడ్డుకొట్టుకోవడం కనుక వాళ్ళ రోడ్డు మీదకి వచ్చాం. భవిష్యత్తులో కూడా హెచ్చరిస్తా ఉన్నా, రాబోయే 3 సంవత్సరాలు కూడా మీరు మీ పరిధి లోపలి ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన చేసుకోండి. రోడ్ల మీదకి వచ్చి చంద్రబాబు నాయుడు తిడతా, లోకేష్ తిడతా అంటే ఆట తీస్తామని కూడా హెచ్చరిస్తాం. మెగా డిఎస్సిపై వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, వైసీపీ నాయకులు తమ ఆరోపణలకు ఆధారాలు ఉంటే బహిరంగ చర్చకు రావాలని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సవాల్ విసిరారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అనుమతులు లేకుండా అత్యంత రద్దీ ప్రాంతాల్లో ధర్నాలు నిర్వహించడం, ప్రజలకు ఇబ్బంది కలిగించడం బాధ్యతారాహిత్యమని, ప్రజాస్వామ్య హక్కుల పేరుతో చట్టాన్ని ఉల్లంఘించడం, ట్రాఫిక్కి అంతరాయం కల్పించడం, ఉద్రిక్త పరిస్థితులు సృష్టించడం సమర్థనీయం కాదన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఏ అంశంపైనైనా చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఉద్ఘాటించారు. మెగా డిఎస్సిపై వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. నడి రోడ్డుపై టెంట్లు వేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ ట్రాఫిక్కు అంతరాయం సృష్టిస్తూ ధర్నాలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి నిరసన తెలిపే హక్కు ఉన్నప్పటికీ ఆందోళనలు చట్టబద్ధంగా ప్రభుత్వం నిర్దేశించిన ప్రదేశాల్లోనే నిర్వహించాలని సూచించారు. మంత్రి నారా లోకేష్పై అనుచిత వ్యాఖ్యలు చేసినా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అసత్య ప్రచారాలు చేసినా సహించబోమన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయాలకు ప్రజాస్వామ్యబద్ధంగా చట్టబద్ధంగానే సమాధానమిస్తామని అన్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో దాదాపు 18,000 మంది ఉపాధ్యాయులు నియామకాలను మెగా డిఎస్సి ద్వారా పారదర్శకంగా పూర్తి చేశామని తెలిపారు. అర్హత, ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు కల్పించి యువతకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకుందని పేర్కొన్నారు. మెగా డిఎస్సి నియామకాల్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న వైసీపీ నాయకులు తమ ఆరోపణలకు ఆధారాలు ఉంటే బహిరంగ చర్చకు రావాలని బోండా ఉమామహేశ్వరరావు సవాల్ విసిరారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో, అసెంబ్లీలో అయినా, టెలివిజన్ స్టూడియోలో అయినా, అవసరమైతే ఆన్లైన్లో అయినా చర్చకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. మంత్రి నారా లోకేష్ కూడా ఈ అంశంపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నారని గుర్తు చేశారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెగా డిఎస్సిలో అవినీతి అక్రమాలు జరిగినాయి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అరాచకానికి తెరలేపింది. ఎక్కడ పడితే అక్కడ గొడవలు, ఎక్కడ పడితే అక్కడ దౌర్జన్యాలు, ప్రజల మీదే వీళ్ళు తిరుగుబాటు చేసే విధంగా ముందుకెళ్తున్నారు. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో గవర్నమెంట్ ప్రెస్ సెంటర్లో పొద్దున్నుంచే గంజాయి బ్యాచ్కి మందు పోయించి ఇక్కడ మా నాయకుడు నారా లోకేష్ గారిని అనరాని బూతులు మాట్లాడించడం, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని తిట్టించడం అనేది ఉదయం నుంచి జరుగుతూ ఉంది. దీన్ని ఆల్రెడీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం, కానీ వాళ్ళు వినలేదు. కాబట్టే ఇవాళ ఇక్కడికి వచ్చి వాళ్ళ నిరసనకి పోటీ నిరసనగా కూర్చున్నాం. మెగా డిఎస్సిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆరోపణల మీద చర్చకు సిద్ధం అని చెప్పి మా మంత్రి నారా లోకేష్ గారు పబ్లిక్గా అనౌన్స్ చేశాడు. ఆయన ఒకటే చెప్పాడు, ఎక్కడైనా చర్చకి సిద్ధంగా ఉన్నాం, మీరు తాడేపల్లికి రమ్మంటే వస్తాం, లేదంటే జూమ్లో చర్చ కంటే దానికి సిద్ధంగా ఉన్నాం, లేదంటే మరేదన్నా ఉంటే దానికి సిద్ధంగా ఉందని చెప్పారు. అయినా సరే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ప్రజా జీవితానికి ఆటంకం కలిగిస్తే ఇవాళ దాని మీదే పోటీగా నిరసనలు వ్యక్తం చేశాం. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019-24 మధ్యలో గ్రూప్ 1 ఎగ్జామ్స్ నిర్వహించి అర్హులైన ఉద్యోగులన్నింటిని కూడా అమ్ముకున్నారు. ఆ అమ్ముకోవటం కూడా విపరీతమైనటువంటి 10 కోట్లకి డిఎస్పీలు, ఆర్డీఓలు అమ్ముకుంటే అర్హులైన వాళ్ళు మాకు ఉద్యోగాలు రాలేదని కోర్టుకు వెళ్తే వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి విచారణ జరిపి ఆ రోజు సీతారామాంజనేయులను జైలుకి పంపించింది కోర్టు. అలాగే గౌతమ్ సవాంగ్ని కేసులో పెట్టారు. ఇంకా అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్లు దాంట్లో ఇరుక్కొని జైలుకి పోయారు. ఇన్ని రకాలుగా మీ ప్రభుత్వంలో జరిగిన అవకతవకల్ని మా మీద చుట్టాలంటే కుదిరే ప్రసక్తి లేదు. చట్టబద్ధంగా వైసీపీ ధర్నా చేసుకోవాలనుకుంటే ధర్నా చౌక్ ఉంది, దాంట్లో చేసుకోండి. నిరభ్యంతరంగా ఎవ్వరికి అభ్యంతరం లేదు. మేము నిరసనని అక్కడ వ్యక్తం చేయమని తెలియజేస్తాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి, ఇంటింటికి తెలుగుదేశం ప్రచార కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని, ఇంటింటికి తెలుగుదేశం ప్రచార కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. గత ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకోలేదని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళుతుందని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లగా పాలన సాగుతుందని, ప్రజలకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం 32వ డివిజన్ శాంతినగర్ అంబేద్కర్ బొమ్మ దగ్గర నుంచి 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి, ఇంటింటికి తెలుగుదేశం ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని వివరించే కరపత్రాలను ఇంటింటికి వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి, ఇంటింటికి తెలుగుదేశం ప్రచార కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇంటింటికి తెలుగుదేశం ప్రచార కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు. గత ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకోలేదని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళుతుందని చెప్పుకొచ్చారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లగా పాలన సాగుతుందని, ప్రజలకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈరోజు గడప గడపకి గత 24 నెలల 2 సంవత్సరాల పరిపాలన మీద సంక్షేమ పథకాలు, అభివృద్ధి,
ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, ఏ విధంగా ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేర్చాం అని మా అధినేత చంద్రబాబు నాయుడు గారు మా శ్రేణులందరినీ కూడా పార్టీ శ్రేణుల్ని ఆదేశాలు ఇచ్చారు. ఆయన ఆదేశాల మేరకు ఇవాళ ఇంటింటికి వెళ్తూ ఉన్నాం. సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్ పార్టీ అధ్యక్షుడు, అట్లాగే ఇన్ఛార్జీలు, పార్టీ కార్యదర్శులు, అనుబంధ సంస్థల నాయకులు, అనుబంధ సంస్థల అధ్యక్షులు అందరూ కూడా ప్రజల్లో ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు హారతి ఇచ్చి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. దానికి ముఖ్య కారణం 24 నెలల కిందట ఎన్నికల ముందు ఏమైతే ప్రజలకు హామీ ఇచ్చామో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ఇవాళ ముందుకెళ్తా ఉన్నాం. ఇచ్చిన మాట ప్రకారం 3000 పెన్షను మొదటి నెలలోనే 4000 చేశాం. అలాగే ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు ఇస్తా ఉన్నాం, 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నాం. వికలాంగ సోదరీమణులకి 3000 పెన్షన్ 6000 చేస్తూ ఉన్నాం. ఇచ్చిన మాట ప్రకారం 6000 చేసాం. అంతేకాదు తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లి అకౌంట్లో డబ్బులు వేస్తూ ఉన్నాం. ఇచ్చిన మాట ప్రకారం డబ్బులు వేసాం. మొన్న ఒక ముస్లిం తల్లికి 7 పిల్లలు, 7 పిల్లలకి డబ్బులు వచ్చినాయి. ఆమె సంతోషానికి అవధులు లేవు. అంటే ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం. ప్రజలకు ఇచ్చిన హామీల్ని ప్రతి హామీని నెరవేర్చాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తాం, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తాం. డ్వాక్రా వాళ్ళకి మేలు చేస్తాం. అంగన్వాడీ వాళ్ళకి చేస్తాం. ఇలా ఎన్నో విషయాలు ఇచ్చిన హామీలు నెరవేర్చడం వల్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవాళ 32వ డివిజన్లో డివిజన్ ప్రతి అధ్యక్షుడు శేషబాబు, ప్రధాన కార్యదర్శి నవీను, ఇన్ఛార్జి వెలగా సురేషు, అలాగే డివిజన్ నాయకులందరి ఆధ్వర్యంలో పాదయాత్రని అంబేద్కర్ గారి విగ్రహానికి దండేసి అంబేద్కర్ గారి ఆశీస్సులు తీసుకొని బయలుదేరాం. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. అంటే ప్రతి హామీ గుర్తుంది మాకు. ఇచ్చిన ప్రతి మాటని నెరవేరుస్తున్నాం. అభివృద్ధి కోసం 550 కోట్లు ఖర్చు పెట్టాం. సంక్షేమం కోసం 150,000 కోట్లు నిన్నే ముఖ్యమంత్రి ఏ కార్యక్రమానికి ఏం చేస్తారో చెప్పారు. అంటే అన్ని రకాలుగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం వల్ల గడప గడపకి విజయవంతమైంది. దాన్ని కొనసాగిస్తాం. ప్రతి ఇంటికి కూడా వెళ్తాం. ప్రతి ఇంటిని, ప్రతి కుటుంబాన్ని కలుస్తాం. వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తాం. ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాం. ప్రజా దర్బార్లో వచ్చిన ప్రతి వినతిని పరిష్కరిస్తున్నాం. కాబట్టి ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండాలని మా అధినేత ఆదేశం. ఆ ఆదేశాన్ని కొనసాగిస్తాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు నేతృత్వంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గడిచిన 2 ఏళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించిందని టీడీపీ యువ నాయకులు బోండా సిద్ధార్థ అన్నారు. కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరిస్తూ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమం ద్వారా నియోజకవర్గ ప్రజలకు చేరువయ్యి వారి సమస్యలను నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. బుధవారం ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో యువ నాయకులు బోండా సిద్ధార్థ పాల్గొన్నారు. 57వ డివిజన్ సుబ్బరాజు నగర్ కనకదుర్గ అమ్మవారి గుడి వద్ద నుంచి డివిజన్ ఇన్ఛార్జ్ ఎరుబోతు రమణారావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో పాల్గొని ప్రజలను, పార్టీ కార్యకర్తలను కలిసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు నేతృత్వంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గడిచిన 2 ఏళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించిందని అన్నారు. కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరిస్తూ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమం ద్వారా నియోజకవర్గ ప్రజలకు చేరువయ్యి వారి సమస్యలను నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ కబీర్, సెక్రటరీ వేవారా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఏదైతే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమాన్ని 175 నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో ప్రతి ఇంటికి వెళ్ళి కూడా జరిగినటువంటి 2 సంవత్సరాల పాలన మీద ఏదైతే ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తున్నారన్న దానిపైన కనుక్కుందామని చెప్పి ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో రాజరాజేశ్వరిపేటలో మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరి నడుమ మా నాగవంశీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రబోతు రామారావు గారు, అదేవిధంగా మా డివిజన్ ప్రెసిడెంట్ కబీర్ గారు, సెక్రటరీ గారు, మా మహిళా కార్యకర్తలు అందరితో కలిసి ఇంటింటికి కూడా వెళ్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అన్న ఎమ్మెల్యే బోండా గారు చేసే పనులన్నా ప్రజలు పూర్తి స్థాయిలో ఆహ్వానిస్తూ ఉన్నారు. చాలా ఆనందంగా ఉన్నారు.
ఎందుకనంటే దాదాపు 40 సంవత్సరాల నుంచి ఈ ఏరియాలో ఇబ్బంది ఏంటంటే ఇళ్ళ రిజిస్ట్రేషన్లు అవన్నిటినీ కూడా దాదాపు 40 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నట్టు వాళ్ళందరికీ కూడా వచ్చిన 2.5 సంవత్సరాలనే మనం సొల్యూషన్ చూపించాం, పరిష్కారం చూపించాం. అది బోండామ్మ గారి హయాంలోనే, బోండామ్మ గారి కృషి వల్లే అని చెప్పి కూడా ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. ఇంటింటికి వెళ్తే ప్రజలు ఎంతో సంతోషంగా వాళ్ళే ముందుకు వచ్చి చెప్తా ఉన్నారు, సార్ ఎప్పటి నుంచో ఉన్న కళను నిజం చేశారు, చాలా సంతోషం, ఎమ్మెల్యే గారికి ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటామని చెప్పి ప్రజలు వచ్చి కూడా చెప్తా ఉన్నారు. అదే కాకుండా తల్లికి వందనం, ఎన్ని మంది పిల్లలు ఉంటే అన్ని మంది పిల్లలకి కూడా 13,000 రూపాయలు. ప్రతి గవర్నమెంట్ స్కూల్లో మధ్యాహ్న భోజన పథకం కానీ, ఫుడ్ కానీ, ఇవన్నీ కూడా 1 కాదు 2 కాదు అన్ని విషయాల్లో ప్రభుత్వం ఇటు నియోజకవర్గ శాసనసభ్యులు బోండామ్మ గారి పనితీరును ప్రజలందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉన్నారు అనే విషయం మేము ఇంటింటికి వెళ్తుంటే ప్రజల నుంచి తెలుస్తూ ఉంది. తప్పనిసరిగా ఇదే ఉత్సాహంతో, ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో కూడా ముందుకెళ్తాం. తప్పనిసరిగా ప్రజల యొక్క సమస్యల్ని మా సమస్యలుగా, మా కష్టాలుగా చూసే రానున్న రోజుల్లో కష్టపడతాం. అవి పరిష్కరించే విధంగానే ముందుకెళ్తాం విషయాన్ని మరొకసారి తెలియజేస్తాను. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాలను టీడీపీ తిప్పికొట్టింది. డిఎస్సి నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో వైసీపీ నేతలు చేపట్టిన నిరాహార దీక్ష తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దీక్షా వేదిక వద్ద నుంచి మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేయడంతో స్థానిక టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీక్షా వేదిక వద్ద నుంచి మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేయడంతో స్థానిక టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. తమ వద్ద ఆధారాలు ఉంటే బహిరంగ చర్చకు రావాలని టీడీపీ నేతలు సవాల్ చేశారు. 2 వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి క్రమంగా చేయి దాటి ఉభయ పక్షాల కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగడంతో అక్కడ హైటెన్షన్ నెలకొంది. అనుమతి లేని దీక్ష చేపట్టారంటూ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో తప్పుడు ఆరోపణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మీద బురద చల్లే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి జగన్మోహన్ రెడ్డి అండ్ ఆ టీము సెంట్రల్ నియోజకవర్గంలో ప్రెస్ సెంటర్లో ధర్నాకి పర్మిషన్ లేకుండా మరి ఇక్కడ ధర్నా చేశారు. ధర్నా చౌక్ ఉంది, ధర్నా చౌక్లో ధర్నాలు చేయాలి, పర్మిషన్ లేకుండా ఇక్కడ ధర్నా చేస్తూ లోకేష్ గారిని, చంద్రబాబుని, కూటమి ప్రభుత్వాన్ని నోటికొచ్చినట్టుగా వైసీపీ వాళ్ళు మాట్లాడుతుంటే మా నాయకుడు బోండామ్మ గారి ఆధ్వర్యంలో మేము వచ్చి అడ్డుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం లోకేష్ గారు క్లియర్గా చెప్పారు, పారదర్శకంగా డిఎస్సి మెగా జరిగింది, మీకు కావాలంటే దమ్ముంటే చర్చలకు రండి, కూర్చుందాం, చర్చిద్దామంటే తోకముడిచి పారిపోయింది వైసీపీ వాళ్ళు. కాదా అంటున్నా, రాష్ట్రంలో వైసీపీ మనుగడ కోల్పోయింది, ప్రజల యొక్క విశ్వాసం కోల్పోయింది. వైసీపీ మనుగడ కోసం ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి ప్రజలకు అర్థమైంది. రానున్న రోజుల్లో మీరు కనుక ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు అన్ని నియోజకవర్గాలు ఒక లెక్క, సెంట్రల్ నియోజకవర్గం బోండా ఉమా అనే టీం ఒక లెక్క, బోండా ఉమా గారు ఉండగా మీరు ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు, తప్పుడు ధర్నాలు చేస్తే కుదరదు. బోండా ఉమా గారు మేము చూస్తూ ఊరుకోము. ఖచ్చితంగా బోండా ఉమా గారు మేము మీకు తగిన గుణపాఠం చెప్తాము. రానున్న రోజుల్లో మీకు 11 సీట్లు కూడా రావు. సెంట్రల్ నియోజకవర్గం చూస్తే 500 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసి చూపించిన ఘనత బోండా ఉమేశ్వరరావు గారిది. మీరు 2019-24లో అభివృద్ధి చూస్తే శూన్యం, ఎక్కడ కూడా అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, అవినీతితో మీ 5 సంవత్సరాల కాలం పూర్తయింది. రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రంలో లక్షల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసి చూపిస్తున్నారు. మొన్నే భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా 5 లక్షల కోట్ల మంది జనంతో చేయడం జరిగింది. మీ కళ్ళు కుట్టి తప్పుడు బురద జల్లే కార్యక్రమాలు చేస్తే కనుక సెంట్రల్ నియోజకవర్గంలో కుదరదు. బోండా ఉమా గారి ఆధ్వర్యంలో మేము అడ్డుకుంటాము, మిమ్మల్ని సెంట్రల్ నియోజకవర్గంలో తిరగలేము, ప్రజలు చీకొడుతున్నారు వైసీపీ పార్టీని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు చరిత్రహీనుడి కింద మాజీ ఎమ్మెల్యే మనుగడ ప్రశ్నార్థకంగా ఉండి నీరసించిపోతున్నటువంటి ఆ పార్టీకి నేతృత్వం వహిస్తున్న మల్లాది విష్ణు సెంట్రల్ నియోజకవర్గంలో నిలిచాడు. ధర్నా చేసుకునేటువంటి హక్కు ఎవరికైనా ఉంది, రాజకీయ పార్టీ నిరసన చేసుకోవచ్చు, కానీ ప్రభుత్వం పోలీసు ఇచ్చింది ధర్నా చౌక్లో కాకుండా ప్రజలు నడి ఒడ్డును తిరిగేటువంటి 2 లక్షల మంది ప్రయాణం చేసేటువంటి ఈ ముత్యాలంపాడు గవర్నమెంట్ ప్రెస్ పరిసర ప్రాంతాల్లో పెట్టాడంటే అతను ఏ రకమైనటువంటి ఉన్మాదో మనందరికి అర్థమవుతుంది. శాంతియుతంగా జరగవలసినటువంటి ఈ నిరసన కార్యక్రమం ధర్నాలదే. లోకేష్ బాబుని విమర్శిస్తాం, చంద్రబాబు నాయుడిని విమర్శిస్తాం, పవన్ కళ్యాణ్ విమర్శిస్తాం, నరేంద్ర మోడీని విమర్శిస్తాం. ఎవరిచ్చారండి ఈ హక్కు? సబ్జెక్టు మీద మాట్లాడుకోవచ్చు, నిరసన తెలియజేయచ్చు, పోలీస్ అనుమతి లేదండి. వ్యక్తిగతంగా మాట్లాడతారా? విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమేశ్వర గారి నేతృత్వంలో ఉన్నటువంటి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ఈ నియోజకవర్గ ప్రజలు కానీ చూస్తా ఊరుకునేటువంటి ప్రసక్తి లేదు. తగిన బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. పోలీసులు తీసుకెళ్ళాం,
పోలీసులు తీశారు. రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వానికి పోలీసుకు వ్యతిరేకంగా రోడ్ల మీద ధర్నా చౌకలో కాకుండా జరిగితే మేమే బాధ్యత తీసుకుని పోలీసుల దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వారి మీద చర్యలు తీసుకున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో మన సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జి మల్లాది విష్ణు గారు ఒక డ్రామా క్రియేట్ చేశారండి. జగన్ గారి దగ్గర గ్రాఫ్ పెంచుకోవాలని చెప్పేసి అని ఒక డ్రామా క్రియేట్ చేశారు. గతంలో ఆయనకి ఇక్కడ సీట్ లేదు, మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా ఉండిద్దో లేదా అని ఒక ఫేక్ ప్రాపగాండా సృష్టిస్తున్నారు. మీరు ఫేక్ ప్రాపగాండా సృష్టించుకుంటారు. ఏదైనా మీకు ధర్నా చేయాలంటే ధర్నా చౌక్ ఉంది. ధర్నా చౌక్లో కాకుండా ప్రజల మధ్యలో ప్రజల రాకపోకలకి ఇబ్బంది కలిగిస్తూ ఒక రాస్తారోకోలాగా చేశారు. మరి ఒక డిఎస్సి అభ్యర్థి మెగా డిఎస్సిలో అవకతవకలు జరిగాయన్నారు. ఒక డిఎస్సి అభ్యర్థి కూడా ఇక్కడ మీరు లేరు. చూస్తే అందరూ వైసీపీ కార్యకర్తలే ఉన్నారు. వాళ్ళు కూడా చేతిలో కోడిగుడ్లు టమాటాలు పట్టుకొని ఏదైనా జరగకపోయిద్దా, మేము ఇట్లాగా హడావుడి సృష్టించకపోతామా అని చెప్పేసి ధర్నా ఇక్కడ క్రియేట్ చేశారు. కానీ సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో బోండా ఉమామహేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఇట్లాంటి కల్లపల్లి రాసారోకోలు అశాంతిని సృష్టించేలాగా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ఉంటే మాత్రం బోండా ఉమామహేశ్వరరావు గారు చూస్తూ ఊరుకోరండి. వచ్చారు, అడ్డుకున్నారు. మీకు మెగా డిఎస్సీలో అవకతవకలు జరిగితే మీరు కోర్టుకు వెళ్ళండి, కోర్టులో ప్రూవ్ చేసుకోండి. సిఐడి దర్యాప్తు ఎందుకు? మీకు ప్రతిదీ కూడా ఫేక్ ప్రాపగాండా సృష్టించడం బాగా అలవాటు అయిపోయింది. దీన్ని మేమైతే ఖండిస్తున్నాం. వైసీపీ నాయకులు ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించాలి అన్న నెపంతో మనకి మెగా డిఎస్పీ వంకతో ఇక్కడ ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. వాస్తవంగా నిజంగా మెగా డిఎస్పీలో అవకతవకలు జరుగుంటే నారా లోకేష్ గారు స్వచ్ఛందంగానే వాళ్ళకి డిబేట్కి రమ్మని చెప్పి పిలిచారు. నిజంగానే ప్రజలకి న్యాయం చేయాలనుకుంటే దాంట్లో లోకపాట్లో ఏమైనా జరుగుంటే వీళ్ళు వచ్చి మాట్లాడాలి అక్కడ డిబేట్లో, లేదా కోర్టుకు వెళ్ళి న్యాయపరమైనవి చేయాలి. లేదు కాదు ధర్నాలే చేయాలి అనుకుంటే శాంతియుతంగా ధర్నా చౌక్ ఉంది మన అలంకార దగ్గర ధర్నా చౌక్లో ధర్నా చేయాలి. అలా కాకుండా ఇక్కడ నడి రోడ్లో ఈ ప్రెస్ డౌన్లో బస్ స్టాపులో వెనకద కోటర్ బాటిళ్ళు బీరు బాటిళ్ళు పెట్టుకొని వీళ్ళు ధర్నా కూర్చొని మందు తాగుతూ చేస్తూ ధర్నా నెపంతో ఇటు నారా లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని తీర్థం చేయడం ఇలా జరిగింది. ఈ నేపథ్యంలో మేము వచ్చి పోలీసు వారిని అడిగాం, పర్మిషన్ ఉందా, ఏ పర్మిషన్ ఇలా పెట్టారు, ఇక్కడ ధర్నా పెడతాం ఏంటి, పబ్లిక్కి చాలా అసౌకర్యం కలుగుతుంది, పబ్లిక్ మాకు ఫోన్ చేశారు ఏంటి ఇక్కడ ఇట్లా పరిస్థితి ఇలా ఉంది అని చెప్పి వాళ్ళని అడుగుతూ ఉంటే ఈ లోపే మా మీద కోడిగుడ్లు టమాటాలతో దాడి చేసినటువంటి పరిస్థితి. అంటే వీళ్ళు ఒక నెపంతో ఇక్కడ యుద్ధ వాతావరణం సృష్టించాలన్న నెపంతోనే ఇక్కడ ఉన్నారు. వీళ్ళు ఇలాగో ఉండి కావాలని చెప్పి యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు. ఈ గంజా బ్యాచ్ని బ్లేడ్ బ్యాచ్ని కూడా వెనకబెట్టుకున్నారు. మేము డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడుతుంటే మా మీద కోడిగుడ్లు టమాటాలతో దాడి చేయడమే కాకుండా ఇక్కడ గందరగోళాన్ని సృష్టించారు. మా కార్యకర్తలకు 16 మందికి గాయాలు కూడా అయింది వీళ్ళ సందర్భంలో. వీళ్ళు బ్లేడ్ బ్యాచ్లను వీళ్ళు పెట్టి చేసినటువంటి వీటిల్లో ఇందాడ మీడియా మిత్రులు కూడా మొత్తం వీడియో తీశారు. వెనకతలో ఉన్నటువంటి కోటర్ బాటిల్ని వాళ్ళ మందు బాటిల్ని ఇట్లా మొత్తాన్ని. నిజంగా వీళ్ళు శాంతియుతంగా ధర్నా చేయాలనుకుంటే మనకు ధర్నా చౌక్ ఉంది, ధర్నా చౌకులు చేయొచ్చు. కానీ వీళ్ళు అలా కాదు. నారా లోకేష్ గారిని అడిగినటువంటి ఒక సవాల్కి వీళ్ళకి సమాధానం చెప్పే సత్తా లేక రాష్ట్రం మొత్తం మనం కనుమరుగైపోతామని చెప్పి ఏదో రకంగా యుద్ధ వాతావరణం సృష్టించాలన్న ఆలోచనతో పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడ గత 5 సంవత్సరాలు ఏం పట్టించుకున్నటువంటి మల్లాది విష్ణు గారు ఇక్కడికి వచ్చి ఇట్లాగా యుద్ధ వాతావరణాన్ని సృష్టించి చేసేటటువంటి పరిస్థితి. ఈరోజు వైసీపీ నాయకుల దుర్మార్గానికి అరాచకాలకు పరాకాష్ట ధర్నా చౌక్లో వాళ్ళ యొక్క నిరసనని తెలియజేసేటువంటి హక్కు ప్రతి పౌరుడికి ఉంది, ప్రతి పార్టీకి ఉంది. వీళ్ళు అలా కాకుండా ఈరోజు గవర్నమెంట్ ప్రెస్ సెంటర్లో వేలాది వెహికల్స్ తిరుగుతూ ఉండి జనరద్దీగా ఉండేటువంటి జనాలకు అసౌకర్యం కలిగించే విధంగా ఇక్కడ ధర్నాని పెట్టి నారా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని బండబూతులు తిట్టడమే పనిగా పెట్టుకోవడం మేము తీవ్రంగా ఖండించాం. మా ఎమ్మెల్యే శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారు ఈ విషయం తెలిసిన వెంటనే ఈ ప్రాంతానికి వస్తే వాళ్ళతో మందు బాటిల్లో మందు దాపించి మిక్చర్లు తినిపించి టమాటాలు కోడిగుడ్లు పక్కన పెట్టుకొని దుర్మార్గం ఒక అరాచకాన్ని సృష్టించాలనుకున్నారు. దీన్ని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారి ఇలాకాలో అలాంటి వాటికి అవకాశమే లేదని తెలియజేస్తూ వాళ్ళందరినీ కూడా ఈరోజు నిర్వీర్యం చేయడం పంపించడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో గవర్నమెంట్ ప్రెస్ దగ్గర మరి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు మరి ప్రజల యొక్క శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా వాళ్ళ అనుచరులతో మరి ధర్నా చేయడం జరిగిందండి. వాళ్ళు చేసిన ధర్నా అంశం ఏంటంటే మెగా డిఎస్సిలో అవినీతి జరిగిందని చెప్పేసి వాళ్ళు మన ఐటీ శాఖ మంత్రులు ఎడ్యుకేషనల్ మినిస్టర్ నారా లోకేష్ గారిని వ్యక్తిగతంగా అదేవిధంగా చంద్రబాబు గారిని దూషించడం జరిగిందండి. వాళ్ళు అడగాల్సిన
ఏదైతే ఉందో అంశం గురించి వాళ్ళు శాంతియుతంగా ధర్నా చేయాలి. దానికి వేరే విధానాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర నిజంగా ఆధారాలు ఉంటే వాటిని తీసుకుని కోర్టుకు వెళ్ళండి, కోర్టులో తేల్చుకోండి ఏదైనా కానీ మీరు ఇట్లాంటి పదజాలంతో వ్యక్తిగతంగా దూషించి సమాజానికి మీరు ఏం మెసేజ్ ఇస్తారు? ఈ విధంగా అల్లకల్లోలాలు సృష్టించి మరి ప్రజలకు శాంతియుతంగా ఉండాల్సిన ఈ ప్రదేశంలో ఇంత అభద్రతా భావంగా ఉండడంతో మా సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మరి ఆయన పిలుపు మేరకు మేము అడగడానికి వస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని, ఆడాలని, మగాళ్ళని కూడా వాళ్ళు వైసీపీ గూండాలని వచ్చండి వాళ్ళని. ఎందుకంటే వాళ్ళు ఈరోజు ఇక్కడ రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేశారు. టమాటాలు, గుడ్లతో, మందు బాటిళ్లతో ఆ విధంగానండి ధర్నా చేసేది. అసలు డిఎస్సిలో అవకతవకలు జరిగినప్పుడు మీరు వెళ్లాల్సిన విధానం ఏంటో మీకు కనీసం ఎమ్మెల్యేగా తెలియదా? మాజీ ఎమ్మెల్యేగా మీకు ఏ విధంగా మనకి ధర్నా చౌకుంది, అక్కడ మీరు శాంతియుతంగా ధర్నా చేసుకోవచ్చు. మీరు అడగాలనుకునే మీడియా ద్వారా అడగొచ్చు, లేదా అధికారులకి వినతి పత్రాల ద్వారా ఇవ్వచ్చు. కానీ మీరు ఏమీ చేయకుండా కావాలని ఈయనకు మెచ్చి మేకతోలు కప్పుతారని జగన్ గారు ఈరోజు ఈ విధంగా నిరసన కార్యక్రమం చూపించి ఆయన నిజస్వరూపం ఏంటో మల్లాది విష్ణు గారు ఈరోజు చూపించారు సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకి. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఏమైనా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. చదువులో మీరు రాణించాలంటే మౌలిక వసతులు తప్పనిసరి అని, అందుకే ముందుగా రవాణా సమస్యను పరిష్కరించామని పేర్కొన్నారు. విద్యార్థులకు ఇబ్బంది అంటే అది తమకు ఇబ్బందే అని స్పష్టం చేశారు. విద్యార్థులు తమ హక్కులను సాధించుకునేందుకు చేసే పోరాటానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ఎమ్మెల్యే రాము హామీ ఇచ్చారు. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము చొరవతో నందివాడ మండల విద్యార్థులకు స్పెషల్ స్టూడెంట్ బస్సు సర్వీసు నేటి నుంచి ప్రారంభమైంది. గత శనివారం ప్రజావేదికలో విద్యార్థులు జనరల్ బస్సులో ఖాళీ లేక పడుతున్న అవస్థలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా కేవలం 5 రోజుల్లోనే ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. కాలింగ్పేటలో ప్రారంభమైన ఈ స్పెషల్ బస్సులో మండల కేంద్రం నందివాడ వద్ద ఎమ్మెల్యే రాము ఎక్కి విద్యార్థులతో కలిసి గుడివాడ వరకు ప్రయాణించారు. ప్రయాణంలో విద్యార్థులతో స్నేహపూర్వకంగా మాట్లాడిన ఎమ్మెల్యే స్కూళ్లు, కాలేజీల్లో వసతులు ఎదురవుతున్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నలకు విద్యార్థులు ఉత్సాహంగా సమాధానాలు ఇవ్వగా ఎమ్మెల్యే చలోక్తులకు అందరూ నవ్వుల్లో మునిగిపోయారు. భవిష్యత్తులో ఏ సమస్య వచ్చినా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని విద్యార్థులకు తన వ్యక్తిగత మొబైల్ నెంబర్ను కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ విద్యార్థులు చూపిన చైతన్యం వల్లే 5 రోజుల్లో ఈ బస్సు సమస్య పరిష్కారమైందన్నారు. ఇదే స్ఫూర్తితో మీ గ్రామాల్లోని ఇతర సమస్యలను కూడా అధికారులు లేదా తన దృష్టికి తీసుకురావాలన్నారు. విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకునే ఈ స్పెషల్ బస్సును ఏర్పాటు చేశామని, బస్సు సక్రమంగా నడవాలని, కాలింగ్పేట నుంచి గుడివాడ వరకు ఉదయం, సాయంత్రం ప్రతి స్టాప్లో తప్పనిసరిగా ఆపాలని ఆర్టీసీ అధికారులకు స్పష్టమైన సూచనలు చేసినట్లు చెప్పారు. అత్యవసర పరిస్థితిలో కొద్దిమంది సాధారణ ప్రయాణికులకు కూడా ఈ బస్సులో అవకాశం ఇవ్వాలని సూచించారు. E20 ఇంధనంపై అపోహలు వద్దని, ఆప్ది రాజకీయ కుట్రేనని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక అన్నారు. E20 అంటే 20% ఇథనాల్ కలిపిన పెట్రోల్ ఇంధనంపై ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చేస్తున్న ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. తమ రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకే, ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకే వారు ఉద్దేశపూర్వకంగా ఈ వివాదాన్ని తెరపైకి తీసుకువస్తున్నారని అన్నారు. తమ రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకే, ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకే వారి ఉద్దేశపూర్వకంగా ఈ వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రేణుక మాట్లాడుతూ ఢిల్లీలో ఆపు విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయిందన్నారు. మద్యం కేసులో ఆ పార్టీ నేతలు జైలు పాలవ్వడం, సొంత పార్టీ ఎంపీలు, కార్యకర్తల్లోని నమ్మకం సన్నగిల్లడం చూస్తున్నామని, పంజాబ్లో సూపర్ సీఎంగా పెత్తనం చెలాయిస్తున్న కేజ్రీవాల్కు అక్కడ డ్రగ్స్ మాఫియా, పేపర్ లీకేజీలు, నిరుద్యోగంతో పాటు ప్రధానంగా రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందన్నారు. ఈరోజు E20 వాస్తవాలేంటి, దాని మీద కొన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ఆప్ అరవింద్ కేజ్రీవాల్, అలాగే కొద్దిమంది దీని మీద చేస్తున్నటువంటి సెలెక్టివ్ ఫోర్సిబుల్ క్రేజీ కాంట్రవర్సీ, అంటే అబద్ధాలని పదే పదే చెప్పడం ద్వారా ప్రజల్లో కన్ఫ్యూజన్ చేసేటువంటి ఒక ప్రయత్నం. ఆ సందర్భంలో ఈరోజు E20 మీద వాస్తవాలేంటి, అపోహలేంటి అనేటువంటిది ప్రజలకు తెలియచేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయటం జరిగింది. ఈ యొక్క E20 మీద అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతున్న ఒక టైమింగ్, అంటే దీని వెనకాల ఉన్నటువంటి రాజకీయ దురుద్దేశం
మనకు అర్థం అవ్వాలి అంటే కొంత దీని బ్యాక్డ్రాప్ కూడా మనకి అర్థం అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే E20 అనేది ఇదేమీ కొత్తగా ఇన్వెంట్ చేసింది కాదు. గత 25 సంవత్సరాలుగా 2001 నుంచి కూడా ఎథనాల్ బ్లెండింగ్ ఉంది. కానీ ఆ రోజున 1.5%తో మొదలై ఈరోజు మనం E20కి వచ్చాం. ఎస్పెషలీ లాస్ట్ 6 ఇయర్స్ తీసుకుంటే 2021 నుంచి ప్రతి ఇయరు కూడా, అంటే 2020లో మనకి 10% ఎథనాల్ బ్లెండింగ్ ఉంటే ప్రతి సంవత్సరం దాన్ని 2% పెంచుతూ 2024కి 19% ఎథనాల్ బ్లెండింగ్కి వచ్చింది. కానీ ఎందుకు ఈ అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు మాట్లాడుతున్నాడు? మనం గమనిస్తే మొట్టమొదటగా ఈరోజు ఆప్కి క్రెడిబిలిటీ పోయింది. ఏదైతే చెప్పి పార్టీ పెట్టాడో ఆ మూలాల్లోనే తను దెబ్బతిని పక్కకెళ్ళిపోయినటువంటి పరిస్థితి. పోరంకి క్యాపిటల్ హాస్పిటల్లో అత్యంత అరుదైన ప్రాణాంతక గుండె ప్రధాన ధమని చీలిక శస్త్రచికిత్సను విజయవంతం అయిందని సిటీ చీఫ్ సర్జన్ డాక్టర్ హేమకృష్ణ సాయి తెలిపారు. అత్యంత క్లిష్టమైన మరియు ప్రాణాంతకమైన స్టోన్ఫోర్డ్ టైపు అయార్డిక్ డిసెక్షన్ వ్యాధితో బాధపడుతున్న 36 ఏళ్ల యువకుడికి విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించామని తెలిపారు. శస్త్రచికిత్స తరువాత బాగా కోలుకున్నారని, విజయవంతంగా డిశ్చార్జ్ అయ్యారని డాక్టర్ హేమకృష్ణ సాయి తెలిపారు. పోరంకి క్యాపిటల్ హాస్పిటల్లో అత్యంత అరుదైన ప్రాణాంతక గుండె ప్రధాన ధమని చీలిక శస్త్రచికిత్స విజయవంతమైన సందర్భంగా మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కె హేమకృష్ణ సాయి మాట్లాడుతూ అక్యూట్ టైప్ ఏ అయార్టిక్ డిసెక్షన్ అనేది గుండె శస్త్రచికిత్సలో అత్యంత క్లిష్టమైన అత్యవసర పరిస్థితిలో ఒకటని, తక్షణ శస్త్రచికిత్స చేయకపోతే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం చాలా ఎక్కువన్నారు. సరైన సమయంలో వ్యాధిని గుర్తించడంతో వెంటనే శస్త్రచికిత్స చేసి అత్యంత నైపుణ్యంతో ఆపరేషన్ నిర్వహించడం మరియు శస్త్రచికిత్స అనంతరం సమగ్ర ఐసీయూ సంరక్షణ అందించడం వల్లే రోగి ప్రాణాలను కాపాడగలిగామని చెప్పారు. శ్రీనివాస్ పూర్తిగా కోలుకొని ఆరోగ్యంగా ఇంటికి వెళ్ళడం మాకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. అయార్డిక్ డిసెక్షన్కు సంబంధించి హెచ్చరిక లక్షణాలైన హఠాత్తుగా తీవ్రమైన ఛాతీ నొప్పి, వెన్నునొప్పి, స్పృహ కోల్పోవడం, చేతులు లేదా కాళ్ళలో బలహీనత, నరాల సంబంధిత లక్షణాలు కనిపించిన వెంటనే సమీపంలోని ప్రత్యేక వైద్య కేంద్రాన్ని సంప్రదించాలని ఆయన ప్రజలకు సూచించారు. ఈ క్లిష్టమైన శస్త్రచికిత్సలో అనస్థీషియా బృందానికి డాక్టర్ అర్చన నాయకత్వం వహించగా ఆమె నైపుణ్యం విజయవంతమైన చికిత్సలో కీలక పాత్ర పోషించిందన్నారు. రోగిని తొలుత పరీక్షించి వ్యాధిని వేగంగా గుర్తించి అత్యవసర శస్త్రచికిత్సకు రిఫర్ చేసిన కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విఎస్ఆర్ భూపాల్ సేవలను ప్రత్యేకంగా అభినందించారు. మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సురేష్ మాట్లాడుతూ ఈ అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతం చేసిన కార్డియాక్ సర్జరీ, అనస్థీషియా, పర్ఫ్యూషన్, ఐసీయూ, నర్సింగ్ మరియు ఆపరేషన్ థియేటర్ బృందాలను అభినందించారు. క్యాపిటల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరీష్ మన్ను మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతికతలతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా గుండె శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహిస్తున్న మా వైద్య బృందంపై గర్వంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రపంచ స్థాయి గుండె వైద్య సేవలను వారి ప్రాంతాలకే అందుబాటులోకి తీసుకురావడమే క్యాపిటల్ హాస్పిటల్స్ లక్ష్యమని తెలిపారు. ఇక్కడ క్యాపిటల్ హాస్పిటల్స్లో అరుదైన సర్జరీలు జరిగినప్పుడు మాత్రం తప్పకుండా మిత్రులందరినీ ఒకసారి కలుద్దామనే ఉద్దేశంతో ఇక్కడ పిలవడం జరిగింది. తుమ్మల శ్రీనివాసరావు అని ఈ పేషెంట్ తెనాలిలో మన డాక్టర్ ఉజ్వల్ గారు అని అక్కడ కార్డియాలజిస్ట్ గారిని కలవడం జరిగింది. ఆయన చూసిన తర్వాత మన క్యాపిటల్ హాస్పిటల్కి రిఫర్ చేశారు. ఇక్కడ మన టీంని ఒకసారి చూసి దానికి సంబంధించినంత వరకు ఏం చేయొచ్చో ఒకసారి చూద్దామని పిలిపించారు ఇక్కడికి. ఒకసారి దానికి సంబంధించి పూర్తి వివరాలు మన డాక్టర్ భూపాల్ గారు. ఈరోజు తుమ్మల శ్రీనివాసరావు గారిని పేషెంట్కి జరిగిన అత్యంత అరుదైన శస్త్రచికిత్స గురించి మాట్లాడుకుందామని మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. బేసిక్గా ఈ పేషెంట్కి మెయిన్గా బృహద్ధామని అని ఒక ముఖ్యమైన రక్తనాళం ఉంటుంది. గుండె నుంచి మనం మిగతా అవయవాలన్నిటికీ రక్త సరఫరా జరిగే మెయిన్ రక్తనాళం. దీన్ని అయోర్టా అంటాం ఇంగ్లీష్లో, తెలుగులో బృహద్ధామని అంటాం. ఈ రక్తనాళం పూర్తిగా చిట్లిపోవటం అనగా అది పూర్తిగా గుండె నుంచి ఎప్పుడైతే వస్తుందో అక్కడి నుంచి పూర్తిగా చిరిగిపోయినట్లు అయింది. కింద ఉన్న కిడ్నీకి వెళ్ళే రక్తనాళాల వరకు పూర్తిగా చిరిగిపోవటం అనేది జరిగింది.
ఇది మెడికల్గా ఇది ఒక ఎమర్జెన్సీ అన్నమాట. మనకి ఎమర్జెన్సీగా దీనికి వైద్యం అందించకపోతే పేషెంట్కి దాదాపు ప్రాణాపాయ స్థితికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. చాలామంది సరైన వైద్యం అందక ఇటువంటి పరిస్థితుల్లో ప్రాణం కూడా కోల్పోయే పరిస్థితి మనం చాలామందిని చూసాం అన్నమాట. ఈ పేషెంటు ఈయనకి మెయిన్ ఉదయం తెనాల్లో బాగా విపరీతమైన ఛాతీలో నొప్పి, పొట్టలో నొప్పితో అక్కడ హెల్త్ హాస్పిటల్కి వెళ్ళటం జరిగింది. అక్కడ కార్డియాలజిస్టు ఇమీడియట్గా దీన్ని సస్పెక్ట్ చేసి, అంటే ఈ ప్రాబ్లం అయి ఉండొచ్చు అని ఆయన సస్పెక్ట్ చేసి మెరుగైన వైద్యం కోసం క్యాపిటల్ హాస్పిటల్కి పంపించడం జరిగింది. ఇక్కడ మనం ఇమీడియట్గా దానికి తగ్గ టెస్ట్లు అవి చేసి ఇలా బృహత్తమన్ అనేది పూర్తిగా చిట్లిపోయింది, అయోర్టిక్ డైసెక్షన్ అని మెడికల్ టెర్మినాలజీలో మనం దీన్ని అంటాం. ఈ అయోర్టిక్ డైసెక్షన్ వచ్చింది అని దీన్ని ఐడెంటిఫై చేయటం జరిగింది. మనం కంప్లీట్గా ఒక డయాగ్నోసిస్కి రావటం జరిగింది. వెంటనే ఇది ఒక ఎమర్జెన్సీ, అత్యవసర పరిస్థితుల్లో దీనికి సర్జరీ చేయకపోతే పేషెంట్కి ప్రాణాంతకం అని పేషెంట్కి కూడా ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. ఇమీడియట్గా మనకి ఇక్కడ సర్జన్ డాక్టర్ హేమకృష్ణ సాయి గారికి చెప్పడం జరిగింది. ఆయన టీంతో ఇమీడియట్గా దీన్ని ఆపరేషన్కి తీసుకోవటం జరిగింది. ఇమీడియట్గా కనుక అదే రోజు ఆపరేషన్ కనుక చేసి ఉండకపోతే పేషెంట్ ఇప్పుడు మన మధ్య ఉండేవాళ్ళు కాదు. అంత తీవ్రమైన పరిస్థితి అన్నమాట. తుమ్మల శ్రీనివాస్ గారు 36 year old మేల్ పేషెంట్. ఆయనకి అయోర్టిక్ డైసెక్షన్ అని ఒక అత్యధికమైన ఒక మెడికల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్. అది బేసికల్ ఏమవుతుందంటే, మనకి గుండె నుంచి రక్త సరఫరా చేసే ట్యూబ్ ఇట్లా ఉంటుందండి. సో ఇది గుండె నుంచి రక్త సరఫరా చేసే ట్యూబ్ ఇట్లా ఉంటుంది. దీంట్లో మీరు చూస్తే ఒక చీలికలాగా వచ్చేసింది. దీన్ని మీరు గమనిస్తే దీన్ని అయోర్టిక్ డైసెక్షన్ అంటాం. సో గుండె నుంచి రక్తం బాడీ మొత్తానికి రావాలి అంటే అన్ని అవయవాలకి రక్త సరఫరా అనేది జరగాలి. కానీ లోపల ఆ ట్యూబ్ పగిలినప్పుడు కొన్ని అవయవాలకు రక్తం అందుతుంది, కొన్ని అవయవాలకు రక్తం అందదు. సో ఇటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు రక్త సరఫరా లేని అవయవాలు ఒకటొకటిగా చచ్చిపడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అది ఒక్కోసారి కాళ్ళు అవ్వచ్చు, చేతులు అవ్వచ్చు, లేదా ఒక్కొక్కసారి ఒక కిడ్నీ పనిచేయటం, ఒక కిడ్నీ పనిచేయకపోవటం, ఒక్కొక్కసారి మెదడుకి రక్త సరఫరా చేసే నరాల్లో కూడా చిట్లు రావటం, అది మెదడుకి రక్త సరఫరా అందకపోవటం, పెరాలసిస్ రావటం, ఇట్లాంటి ప్రమాదాలు కూడా ఉంటాయి. సో దీనికి ఒకటే ట్రీట్మెంట్ అండి. దీన్ని మెడిసిన్ ద్వారానో లేదా వేరే రకంగానో ట్రీట్ చేసే అవకాశం లేదు. దీనికి అయోర్టిక్ డైసెక్షన్కి బెంటాల్ ఆపరేషన్ అని ఒక ఆపరేషన్తో పాటు హెమియార్చ్ రీప్లేస్మెంట్ అని ఒక ఎక్స్టెన్సివ్ సర్జరీ, అంటే దాదాపు వన్ ఆఫ్ ది మోస్ట్ కాంప్లికేటెడ్ హార్ట్ సర్జరీస్లో వన్ ఆఫ్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ సర్జరీని చేసి మనం చేయటం జరిగింది. ఇప్పుడు ఏం చేసాము అంటే, బేసికల్లీ ఈ ఇమేజ్ చూస్తే మీకు అర్థమవుతుందండి. ఈ ఇమేజ్లో ఆయనకు ఉండేటువంటి వాల్వ్ను మార్చాం, కొరనరీ ఆర్టరీస్ని రీఇంప్లాంట్ చేసాం. అది కాకుండా హెమియార్చ్ రీప్లేస్మెంట్ వరకు చేసాం. అంటే ఈ మెడ నరాలకి రక్త సరఫరా వెళ్ళే వరకు కూడా ఈ ట్యూబ్ మొత్తాన్ని మార్చడం జరిగింది. సాధారణంగా హై రిస్క్ హార్ట్ సర్జరీలు చేయాలి అంటే ముఖ్యంగా మనకి విజయవాడ, గుంటూరు ప్రాంతంలో అందరికీ కూడా వెంటనే హైదరాబాద్ వెళ్ళాలి, లేదా చెన్నైకి వెళ్ళాలి, లేదా బెంగళూరుకి వెళ్ళాలి. పెద్ద పెద్ద సెంటర్స్లోనే జరుగుతుంది. ఇక్కడ మనకు అందుబాటులో లేదు అనే ఒక అపోహ, అది ఒకప్పుడు వాస్తవం. ఖచ్చితంగా 10 సంవత్సరాల క్రితం, 5 సంవత్సరాల క్రితం చూసుకుంటే విజయవాడలో అన్ని రకాల ఆపరేషన్లు అందుబాటులో లేవు. బట్ ఇప్పుడు మన ఊళ్ళోనే అన్ని రకాల గుండె ఆపరేషన్లు కానివ్వండి, కార్డియాలజీ ప్రొసీజర్స్ కానివ్వండి, ఇది లేదు అని చెప్పడానికి లేదు, అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. సో ఆ ప్రాణాపాయ పరిస్థితిలో, ఎమర్జెన్సీ కండిషన్లో మీరు వేరే ఇతర పెద్ద పట్టణాలకి, హైదరాబాద్కి వెళ్ళటం, అక్కడ ఆన్ ది వేలో కూడా చాలామంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. సో మన ఊళ్ళో కూడా అన్నీ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా క్యాపిటల్ హాస్పిటల్లో అన్ని రకాల అడల్ట్ కార్డియాక్ సర్జరీలో అన్ని రకాల ఆపరేషన్లు మనం చేయడం జరిగింది, చేసి సక్సెస్ఫుల్గా పంపించడం జరిగింది. సో ఇక్కడ కార్డియాలజీ టీం కానివ్వండి, అనస్థీషియా టీం కానివ్వండి, వీఆర్ 24/7 టీం మనకి ఎప్పుడు రెడీగా ఉంటారు. సో జస్ట్ వీ హ్యావ్ ఎ రిక్వెస్ట్ దట్ డోంట్ వేస్ట్ యువర్ టైం, ఎస్పెషల్లీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు డోంట్ వేస్ట్ దట్. ఆ క్రిటికల్ టైంని మనం ఏ ఊరు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అని ఆ జడ్జిమెంట్ దగ్గర చాలా టైం వేస్ట్ అయిపోతుంది. సో మనకే మన ఊళ్ళోనే అన్ని రకాల సదుపాయాలు, అన్ని రకాల సర్జరీలు, కార్డియాలజీ ప్రొసీజర్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఖచ్చితంగా దాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. వారు మాకు పునర్జన్మనిచ్చారు. ఎంతో బాధతో వస్తే డాక్టర్ గారు ట్రీట్మెంట్ బాగా చేశారు. ఈ రోజుకి నేను ఇట్లా బ్రతికున్నానంటే అంత హాస్పిటల్ యాక్సిడెంట్ ఉంది సార్. ఇప్పుడు మీకు ఎలా ఉంది చెప్పండి.
ఇప్పుడు హెల్త్ పరంగా బాగానే ఉంది. వ్యవస్థకు వెన్నుముకగా నిలుస్తున్న సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలను మరింత ప్రోత్సహించేందుకు ప్రతిష్టాత్మక ఇండియా ఎస్ఎంఈ ఫోరం ఎంఎస్ఎంఈ టాప్ 50 అవార్డ్స్ 2026కు దరఖాస్తులను ఆహ్వానిస్తుందని ఇండియా ఎస్ఎంఈ ఫోరం డైరెక్టర్ జనరల్ సుష్మా మోర్తానియా, ఏపీ ఎస్ఎంఈ ఫోరం డైరెక్టర్ షీలా శ్రీనివాస్ తెలిపారు. దేశవ్యాప్తంగా విశేష ప్రతిభ కనపరిచిన ఎంఎస్ఎంఈ సంస్థలను గుర్తించి జాతీయ స్థాయిలో సత్కరించే ఈ అవార్డులు పరిశ్రమలకు కొత్త అవకాశాలకు తెరతీయనున్నాయి. దేశవ్యాప్తంగా ఎంఎస్ఎంఈ రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న పరిశ్రమలను గుర్తించి ప్రోత్సహించేందుకు ఇండియా ఎస్ఎంఈ ఫోరం ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఈ టాప్ 50 అవార్డ్స్ 2026 నిర్వహించనున్నారు. ఈ అవార్డుల కోసం దేశంలోని అన్ని అర్హత కలిగిన ఎంఎస్ఎంఈ సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. తయారీ సేవలు, వ్యవసాయ అనుబంధ రంగాలు, ఆహార ప్రాసెసింగ్, టెక్స్టైల్స్, ఫార్మా, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ స్టార్టప్లు, ఎగుమతి సంస్థలు, ఎన్బిఎఫ్సిలు, ఫిన్టెక్, అగ్రిటెక్, హెల్త్ టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సంస్థలు తదితర రంగాలకు చెందిన ఎంఎస్ఎంఈలు ఈ అవార్డులకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ సందర్భంగా ఇండియా ఎస్ఎంఈ ఫోరం డైరెక్టర్ జనరల్ సుష్మా మోర్తానియా, ఏపీ ఎస్ఎంఈ ఫోరం డైరెక్టర్ షీలా శ్రీనివాస్ మాట్లాడుతూ, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సంస్థల పనితీరు, ఆవిష్కరణలు, నాణ్యతా ప్రమాణాలు, ఉపాధి కల్పన, ఎగుమతులు, సాంకేతిక పరిజ్ఞానం, వినియోగం, సామాజిక బాధ్యత, పర్యావరణ పరిరక్షణ వంటి పలు అంశాలను నిపుణుల కమిటీ సమగ్రంగా పరిశీలించి అత్యుత్తమ 50 సంస్థలను ఎంపిక చేయనుందన్నారు. ఎంపికైన సంస్థలకు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించడంతో పాటు ప్రముఖ పరిశ్రమల ప్రతినిధులు, పెట్టుబడిదారులు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, విధాన నిర్ణేతలతో అనుసంధానం అయ్యే అవకాశం కల్పిస్తారని తెలిపారు. అంతేకాకుండా వ్యాపార విస్తరణ, పెట్టుబడుల సమీకరణ, మార్కెట్ అవకాశాల పెంపు వంటి అంశాల్లోనూ ఈ అవార్డులు సంస్థలకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన సంస్థలకు ప్రతిష్టాత్మక ఇండియా ఎస్ఎంఈ 100 జాబితాలో చోటు దక్కే అవకాశం కూడా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ అవార్డులకు దరఖాస్తులు చేసుకోవాలనుకునే సంస్థలు పూర్తి వివరాల కోసం www.top50sme.in వెబ్సైట్ను సందర్శించాలని వారు సూచించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎంఎస్ఎంఈ సంస్థలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ స్కిల్ ట్రైనింగ్ డైరెక్టర్ భవ్య శర్మ, యాక్సిస్ బ్యాంక్ సర్కిల్ హెడ్ కేవీకే కిషోర్, పి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. So a very good afternoon and a very hearty welcome to all our friends from media who are here present today on our request. I am Sushma Morthania. I am the Director General of India SME Forum. My colleagues here, Ms. Sheila Srinivas, she is the Director for Andhra State, and to my right I have Ms. Bhavya Sharma. She is the Director of Training, Skilling and Incubation. I also have two of our guests here from Axis Bank who are also our partners for this initiative. Shri Panala Koteshwara Rao, Assistant Vice President, Commercial Banking Coverage for Assets. And to my left I have Shri KVK Kishore, CBG Liability Circle Head for the state of Andhra Pradesh. Just to give you a little background on India SME Forum first, and then I will talk about our initiative which we are launching here today through you to take this message across. We are launching the top 50 SMEs. It's an award specifically for the state of Andhra Pradesh. India SME Forum is primarily a not-for-profit organization founded in 2011, and it is also on the advisory committee of the Ministry of MSME. As Madam said, we have around Madam చెప్పినట్లుగా 10 categories ఉన్నాయండి ఈ అవార్డ్స్కి. సో 10 categories for SME awards is Best Managed SMEs,
fastest growing SMEs, best women-owned SMEs, best exporting, best innovative, best tech-enabled SMEs, best D2C SMEs, best manufacturing, best service provider SMEs, and best SME brands. So ఇది 10 కేటగిరీ అండి ఈ అవార్డ్స్కి. నామినేషన్స్ ఆర్ వెల్కమ్ ఫ్రమ్ బోత్ మేల్ అండ్ ఫీమేల్, ఎవరైనా ఈ కేటగిరీకి అప్లై చేయవచ్చు. అండ్ నామినేషన్స్ హ్యావ్ స్టార్టెడ్, ఆల్రెడీ క్యాంపెయిన్ జరుగుతుందండి. సోషల్ మీడియాలో కూడా చాలా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా పెట్టాము మేము. మీ తరపు నుంచి కూడా ఈ మెసేజ్ అందరికీ వెళ్ళాలని అనుకుని ఈ ప్రెస్ మీట్ ఈరోజు జరుగుతుంది. సో ఇంకా వేరే ఏదైనా మీకు క్వశ్చన్స్ ఏదైనా ఉంటే కూడా అడగవచ్చండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీ హస్తకళలను సాంకేతికతలను జోడిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా వైసీపీ తీరు ఉందని మండిపడ్డారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.